నమస్తే వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఇస్మాయిల్పూర్ తండా నూతన సర్పంచ్ నమ్య నాయక్ మరియు గ్రామ నాయకులు అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఇస్మాయిల్ తండాలో నూతన సర్పంచ్ గా భారీ విజయం సాధించిన నమ్య నాయక్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను సర్పంచ్ గా గెలిపించినటువంటి తండవాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్లప్పుడూ తనపై గ్రామస్తుల ఆశీర్వాదం ఉంటే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు ఇలా అనేక రకాల సంక్షేమ పథకాలను అందించే విధంగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బలరాం, గ్రామ నాయకులు నారాయణ, సీను, విఠల్, సుబ్బియ, చందర్ తదితరులు పాల్గొన్నారు. गौरव अपन इस्माइलपुर तांडेर में अपन नाम जीताए जो आज तो मेजॉरिटी जीताए जहाँ अपन ये गामेर कष्टल भी करनु करतानी मारे एक विनंती మేము బషీరాబాద్ మండలము వికారాబాద్ జిల్లా నివాసి అయిన నామ్యానాయక్ గారికి ఈరోజు ఇస్మాయిల్పూర్ గ్రామ ప్రజలందరూ కూడా అతి భారీ నుంచి భారీ మెజార్టీతోని గెలిపించినందుకు ఇస్మాయిల్పూర్ గ్రామానికి, గ్రామ ప్రజలందరికీ కూడా ఈరోజు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాము. కావున ఈరోజు గ్రామాభివృద్ధి కోసము ఏదైనా సిసి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్లు కానీ నిజమైన అర్హుడైన దారునికి ఖచ్చితంగా తెచ్చి ఈరోజు ఇస్తామని, అదేవిధంగా ఇస్మాయిల్పూర్ గ్రామానికి ఎల్లవేళలా కష్టపడినందుకు మా ప్రజలందరికీ కూడా ఏ రాత్రి అయినా మేము సహాయం చేస్తామని, ఇస్మాయిల్పూర్ గ్రామానికి అభివృద్ధి చేస్తామని మన మనోహరన్న ఎమ్మెల్యే గారి నాయకత్వంలో దశాల వారీగా ఇస్మాయిల్పూర్ గ్రామానికి అభివృద్ధి చేసి చూపిస్తామని నేను ఈ మీడియా ముందు ఇస్మాయిల్పూర్ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అత్యంత భారీ మెజార్టీతో శ్రీ నామనాయక్ గారికి, అలాగే మన ఉప సర్పంచ్ బలరాం నాయక్ గారికి అత్యంత భారీ మెజార్టీతో ఇస్మాయిల్పూర్ ప్రజలు గెలిపించడం జరిగింది. అలాగే మన గ్రామంలో ఏ అభివృద్ధి జరగకుండా ఏ పనులు ఆగిపోయినాయో దాని మొత్తాన్ని పూర్తి చేస్తామని నామనాయక్ హామీ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో దాన్ని పూర్తి చేస్తామని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మన ఇస్మాయిల్పూర్ ప్రజలకు అందరికీ నమస్కారము. బషీరాబాద్ మండలము ఇస్మాయిల్పూర్ గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డి సహకారంతో మళ్ళీ పోటీ చేయడం జరిగింది. కావున మన ఇస్మాయిల్పూర్ ప్రజలు పెద్ద మెజార్టీతో మంచిగా అందరూ కష్టపడి గెలిపినందుకు వాళ్ళకందరికీ నమస్కారము. మరి మనోహర్ రెడ్డి సహకారంతో ఎన్ని నిధులైనా సార్తో మాట్లాడి మరి ఇస్మాయిల్పూర్ గ్రామంలో ఏ పని అయినా మేము ముందుగుండి చేపిస్తామని అందరికీ ప్రజల ముందు కూడా చెప్పడం జరిగింది. కావున మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరి డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మరి ఏ వచ్చిన నిధులు ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ సహాయ సహకారంతో మరి పని చేస్తామని చెప్పినాము. అదేవిధంగా మరి ప్రజలు గిట్టంగా భారీ మెజార్టీతో మరి మనం పోటీ చేసినందుకు, అందరూ కష్టపడి గెలిపించినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.